Hi friends, welcome to my channel. సో మనం లాస్ట్ వీడియోస్లో సేవ్ యాజ్ ఎ టేబుల్ అనే ఆప్షన్ ద్వారా మనం టేబుల్స్ అంటే డెల్టా టేబుల్స్ క్రియేట్ చేయడం కానీ ఆ డేటా ఫ్రేమ్లో ఉన్న డేటాని లేక్ హౌస్ ఫోల్డర్కి మూవ్ చేయడం కానీ చేసాం కదా. సేమ్ థింగ్ మనం సేవ్ అనే ఫంక్షన్ ద్వారా కూడా చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తే నేను లేక్ హౌస్లో ఉన్న ఫైల్స్ని రీడ్ చేసి ఒక డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ రన్ చేద్దాం ఇది ఏంటన్నది. ఓకే, సో ఫస్ట్ అనేది సెషన్ క్రియేట్ అవుతుంది. దాని తర్వాత సో మనకి ఆ పర్టికులర్ సెల్ ఏదైతే మీరు క్లిక్ చేస్తారో అది ఎగ్జిక్యూషన్ అవుతుంది. సో సెషన్ అనేది 9 సెకండ్స్ తీసుకుంటుంది, బట్ జనరల్గా ఇప్పుడు కొంచెం టైం అనేది తీసుకుంటుంది. ఇంతకు ముందు 3-4 సెకండ్స్లోనే మనకైతే ఎగ్జిక్యూషన్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే సో డిఎం డాట్ రైట్ సో ఫార్మాట్ వచ్చేసరికి సో అండ్ సేవ్. ఓకే, సో మీకు చూస్తే ఇక్కడ సేవ్ యాజ్ ఆప్షన్ వస్తుంది అండ్ సేవ్ అనమాట. సో నిన్న ఆల్రెడీ సేవ్ యాజ్ టేబుల్ గురించి డిస్కస్ చేస్తాం కదా, ఈ రోజు సేవ్ ఆప్షన్ ద్వారా మనం అయితే అర్థం చేసుకున్నాం, ట్రై చేద్దాం. సో ఇక్కడ మీకు పాత్ అంటే ఏ పాత్ మీరు సో ఫైల్ అనేది రీడ్ చేయాలనుకున్నారో మనం అయితే స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లేక్ హౌస్ తీసుకుంటాను, ఇక్కడే ఉంటుంది కదా. ఓకే, సో ఫైల్స్ సో పాత్. ఓకే, సో పేరు మారుతామండి, డెమో సిఎస్పి. ఓకే, సో ఏదైతే ఈ డేటా ఫ్రేమ్లో డేటా ఉందో ఈ డేటా ఫ్రేమ్లో ఉన్న డేటాని నేను ఈ పాత్లోకి సో రైట్ చేస్తాను. ఓకే, సో లెట్స్ స్టార్ట్ వన్స్. ఓకే, మనకి సక్సెస్ఫుల్గా వచ్చేసింది. కావాలంటే వెరిఫై చేద్దాం. సో ట్రై టు రిఫ్రెష్. ఓకే, డెమో సిఎస్వి డేటా కదా, ఒక్క నిమిషం. డెమో సిఎస్వి డేటా. ఓకే, సో మీరు చూడొచ్చు మనకి పార్కెట్ ఫైల్ అనేది క్రియేట్ అయింది అనమాట. సో మళ్ళీ మీరు రన్ చేస్తే ఖచ్చితంగా ఎర్రర్ అయితే వస్తుంది అనమాట, ఎందుకంటే ఆల్రెడీ ఫైల్ ఉంది కాబట్టి. సో దానికోసం మనకి మోడ్ అనే పారామీటర్ ఉంటుంది. సో మోడ్లో ఏంటంటే మనకి 4 రకాల ఆప్షన్స్ ఉంటాయి: ఓవర్ రైట్, అపెండ్, ఇగ్నోర్ అండ్ ఇగ్నోర్ కాదు ఎర్రర్ అండ్ ఇగ్నోర్ అనమాట. సో బై డిఫాల్ట్గా ఎర్రర్ ఉండదు కాబట్టి మీరు ఫైల్ ఉన్న తర్వాత మళ్ళీ రన్ చేస్తే ఖచ్చితంగా ఎర్రర్ అయితే వస్తుంది అనమాట. సో దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి మీకు కావాల్సిన మోడ్ పారామీటర్ అనేది స్పెసిఫై చేయాలంటుంది. సో నేనైతే అపెండ్ అని ఇస్తాను. సో ఓకే, ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. సో మనకి ఎర్రర్ ఏం రాదన్నమాట. ఓకే, రన్ అవుతుంది. ఓకే, మనకి సక్సెస్ఫుల్ అయింది కదా. సో ట్రై టు రిఫ్రెష్. చూసారా ఫైల్స్ అనేది క్రియేట్ అని. సో అలానే మనం ఫైల్స్ టేబుల్స్ కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. సో డిఎఫ్ డాట్ రైట్ డాట్ సో ఫార్మాట్ అండ్ డెల్టా టేబుల్. సో సేమ్ టేబుల్స్ టేబుల్ ఏమి ఇద్దామంటే డెమో సిఎస్వి ఇన్ఫర్మేషన్. ఓకే, సో పేరు ఇలా ఇచ్చామన్నమాట, డెమో సిఎస్వి ఇన్ఫర్మేషన్. జస్ట్ రన్ చేద్దాం, వర్క్ అవుతుందా లేదా చూద్దాం. సో లైక్ మీరు సేవ్ అయినా సేవ్ యాజ్ ఏ టేబుల్ అయినా సరే ఏదైనా తీసుకోవచ్చు, కాకపోతే ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది ఉంటుంది. రెండు ఫంక్షన్స్ ఊరికే క్రియేట్ చేయాలి కదా. సో సెలెక్ట్ 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 స్టార్ ఫ్రమ్ డెమో. ఇక్కడ కూడా ఇంటెలిజెన్స్ వస్తే బాగుంది. ఓకే, రన్ చేద్దాం. అంటే డేటా ఉందో లేదో మీకు చూపించడం కోసం అన్నమాట. ఓకే, ఓకే, లోడ్ అవుతుంది. ఓకే, చూస్తారు కదా డేటా ఉంది కదా. సో బట్ మళ్ళీ మనం ఈ టేబుల్ రన్ చేస్తే ఏమొస్తుంది చూద్దాం. ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది. సో సెట్టింగ్ ఓవర్ రైట్ సెట్టింగ్ ట్రూ అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే no right.
ఫైల్డ్ వన్స్. సో ఇప్పుడు ఎటువంటి ఇష్యూ రాలేదు. కావాలంటే మళ్ళీ రన్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడేంటంటే రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. మన రిక్వైర్మెంట్ బట్టి మనకి ఎటువంటి ఆప్షన్ కావాలి, లేదా ఎటువంటి పారామీటర్‌లో వాల్యూస్ స్పెసిఫై చేయాలనేది వి నీడ్ టు అండర్‌స్టాండ్. ఓకే. ఇలా రకరకాల ఫంక్షన్స్ ఉంటాయి. సో వాటి గురించి అయితే మనం డీటెయిల్‌గా వీడియో కోర్స్‌లో చెప్పడం జరిగింది. అలానే ఆఫ్‌కోర్స్ యూట్యూబ్‌లో కూడా ఉన్నాయన్నమాట. మీకు కావాలనుకుంటే అక్కడనే వెరిఫై చేసుకోవచ్చు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.